హాయ్! నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి బిగ్ బాస్ హౌస్లో 26వ రోజు ఉదయం లేచి అందరూ డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేసి తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యారు. ఫ్రెష్ అయ్యి డ్యాన్స్ ఎందుకు చేస్తారంటే ఆ రోజు అంతా యాక్టివ్గా ఉండడానికి డ్యాన్స్ చేస్తారు. ఆ రోజు ఏమీ అంత టాస్క్లు ఏమి జరగలేదు. ఆ తర్వాత మధ్యాహ్నం టైంలో రేషన్ కోసం ఈ వారం రేషన్ కోసం ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ కొన్ని అరుపులు వినిపిస్తారు. ఆ అరుపులు దేనికి సంబంధించిందో, ఏ జంతువు పక్షు దేనికి సంబంధించింది అనేది వరుస క్రమంలో రాయాలి. సీత క్లాన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకరు ఎక్కువ, అందుకు నబీల్ని తీసేసి నబీల్ని సంచాలకులుగా పెట్టారు. ఆ అరుపు రాయడంలో సీత క్లాన్లోంచి ఒకరు, ఐదుగురిలో ఒకరి తర్వాత ఒకరు జట్లుగా రాయాలి. ఆ తర్వాత సౌండ్స్ వినిపిస్తాయి. ప్రేరణ నిఖిలు వచ్చారు. సౌండ్స్ వినిపిస్తే ఆ సౌండ్స్ ఏంటంటే కోడి, తపాసులు, ఏనుగు, మేక అరుపులు వినిపించారు. అప్పుడు ప్రేరణ సరిగ్గా రాసింది. అవి టీవీలో డిస్ప్లే చేశారు. కరెక్టో కాదో చెక్ చేసుకోవచ్చు. కానీ గన్ అని ఒకటి ఎక్కువ రాసేసరికి ఇద్దరికి పాయింట్లు లేవు అని నబీల్ సంచాలకులు కాబట్టి నబీల్ ఏం చెప్తే అది. నబీల్ ఇద్దరికి పాయింట్లు లేవు అని చెప్పారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు వస్తా మళ్ళీ ఇంకొకసారి సీత టీం వాళ్ళు రాసేటప్పుడు అన్నీ రాసి మంకీ బదులు డాంకీ రాశారు. మంకీ వాయిస్ బదులు డాంకీ వాయిస్ అని రాశారు. వీళ్ళేమో బర్డ్ వాయిస్ అని రాశారు. ఇంకా బిగ్ బాస్ ఉండి సిమిలర్గా దగ్గరగా ఏ వాయిస్కి సిమిలర్గా దగ్గరగా ఉంది వాళ్ళకి పాయింట్ ఇవ్వమని చెప్పారు. ఈ నబీలు పక్షి వాయిస్ కోతి వాయిస్ లాగా ఉంది. యాక్చువల్గా డాంకీ వాయిస్ ఉండదు, పక్షి వాయిస్ ఉండదు. వాళ్ళకి ఒకసారి పాయింట్ తీసేసారు కాబట్టి సీత వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక పాయింట్ నిఖిల్ వాళ్ళు గెలిచారు, సీత వాళ్ళు టీము ఏం గెలవలేదు. ఒకసారి ఒకటి ఎక్కువైందందుకే ఇద్దరికి పాయింట్ తీస్తారు, వాళ్ళకి పాయింట్ తీస్తారు. కాబట్టి ఇప్పుడు సిమిలర్గా అంటే ఏది సిమిలర్ కాదు అలాంటప్పుడు నిఖిల్ టీంకే మళ్ళీ పాయింట్ ఇచ్చారు. తర్వాత రౌండ్లో సీత టీం వాళ్ళు ఒకటి గెలిచారు. ఇంకొక రౌండ్ పెడితే ఆ రౌండ్లో ఎవరు గెలవలేదు, ఆట క్లోజ్ అయింది. అప్పుడు నిఖిల్ టీంకి 2 పాయింట్లు, సీత టీంకి 1 పాయింట్. సీత టీంకి 1 పాయింట్ ఉంది కాబట్టి నిఖిల్ టీమే 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి నిఖిల్ టీమే గెలిచారు అని కన్ఫర్మ్ చేస్తాం. అది నబీలు కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే భయపడుతున్న వాళ్ళు కాదు, సోనియా ఫెయిల్యూర్ సంచాలక్ మళ్ళీ ఫెయిల్యూర్ అని ఈ మాటలన్నీ వస్తాయి అని నేను అనుకోవడం. ఎందుకంటే అతను మొదట్లో కాదు, మొన్నటి వరకు కరెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నాడు. కొంచెం ఎందుకో డల్ అయిపోయాడు. ఫెయిల్యూర్ సంచాలక అని తను ఫెయిల్యూర్ సంచాలక అనొచ్చు కదా నువ్వు కూడా. మళ్ళీ బిగ్ బాస్ సాటర్డే సండే నాగార్జున గారు వచ్చి మళ్ళీ ఎత్తినప్పుడు తన తప్పు లేకుండా ఉండడానికి అయ్యుండొచ్చు. కానీ ఏంటంటే తను అన్నప్పుడు నువ్వు కూడా అనే రైట్స్ ఉన్నాయి కదా. తను ఫెయిల్యూర్ సంచాలక కదా, నీకంటే ఎక్కువ గవర్నమెంట్ ఫెయిల్యూర్. కానీ ఏంటంటే అఫ్కోర్స్ నువ్వు ఫెయిల్యూరే, కానీ నబీలు తగ్గేసరికి ఇంకా ఆట విన్ అయినందుకు సూపర్ మార్కెట్ సరుకులు రేషన్ తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్ తెరుస్తారు. సూపర్ మార్కెట్లో గెలిచిన వాళ్ళు ఫస్ట్ బజర్ మోగినప్పుడు నిఖిల్ టీం వెళ్ళాలి. నిఖిల్ టీంలో ఒకరు అంటే నిఖిల్ వెళ్తారు. రెండో బజర్ మోగినప్పుడు సీత వెళ్ళాలి.
ఇలాగా మూడో భజన మోగానే సరుకులు తీసుకోవడం ఆపేయాలి. ఇలాగా వెళ్ళి సరుకులు తీసుకున్నారు. ఇచ్చిన టైంలో, ఇచ్చిన సమయంలోనే తీసుకోవాలి. ఇచ్చిన సమయంలో తీసుకున్నారు. మూడో భజన మోగానే ఆపేశారు. సరుకులు తీసుకొని వచ్చారు. నిఖిల్ ఏంటంటే చికెన్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నారు. నాన్ వెజ్ అసలు ఉంచలే ఒకటి కూడా. వీళ్ళకి ఒకటి కూడా లేకపోయేసరికి వీళ్ళందరూ ఏంటంటే ఇదంతా నబీల్ వల్లే, మా నబీలు పాయింట్ పోనీ టై అన్నా చేస్తుంటే సమానంగా ఉండేది. చెరొక సమానంగా సరుకులు తెచ్చుకునే వాళ్ళం అని కొంచెం నబీల్ పైన కోపడ్డారు. కోపడ్డారంటే డైరెక్ట్ కోపం లేదు, తర్వాత గుసగుసలు ఆడుకోవడం, చెప్పుకోవడం పక్కన అవి చేశారు. నబీలు దానికి చాలా ఫీల్ అయ్యాడు. అలా చేయడం ఎందుకు, ఫీల్ అంటే మీ క్లాన్ సభ్యులు మీకోసం తేలేదని వాళ్ళు బాగా బాధపడుతున్నారు. దానికి ఏంటంటే సర్ది చెప్పాలి ఏదో ఒకటి. నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి నీకొచ్చి సర్ది చెప్పి అంత అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే చేసింది తప్పు, నువ్వు మిస్టేక్. దానికేదో క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే అయిపోయేది. సరే, అఫ్కోర్స్ ఇవన్నీ కామనే. ఇంట్లో అలకలు, కొంచెంసేపు సర్ది చెప్పడాలు, తర్వాత నామినేషన్ వచ్చినప్పుడు నామినేషన్లో వేయడం, ఇవన్నీ కామనే. అలా ఒకరి సైడే పార్షియాలిటీగా ఉండడం, బయాస్గా ఉండడం కరెక్ట్ కాదు. ఇంకా ఇక గార్డెన్ ఏరియాలో ఒక స్టాండ్ పైన గోల్డ్ బ్యాంగిల్ పెట్టి, దీని ప్రత్యేకత ఏంటంటే ఆ బ్యాంగిల్ ధరించిన వాళ్ళు ఏ క్లాన్ నుంచి ఏ క్లాన్కైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. చెప్తే ఇంకా ఏంటంటే ఇద్దరు చీఫ్లు ఏంటంటే ఎవరిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఇంకొకరిని తీసుకోవడానికి, ఆ క్లాన్ నుంచి ఈ క్లాన్ నుంచి ఇంకొకరు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో యష్మి యాక్చువల్గా సీత క్లాన్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు రీజన్ చెప్పి వెళ్ళొచ్చు. యష్మి ఏంటంటే సిల్లీగా ఇక్కడ చికెన్ ఉంది అందుకు నేను రాను అంటే, చికెన్ కోసం గేమ్ ఆడడం, చికెన్ కోసం హౌస్లో ఉండడం, గెలవాలనుకో, అవన్నీ ఎటుంటుందంటే ఆట తీరు మారిపోద్ది. నీకు ఏంది అక్కడ గౌరవం ఇస్తున్నారా లేదా, నీకు ఎక్కడ గౌరవం వస్తుంది, ఎక్కడ నేను గేమ్లో ప్రోత్సహిస్తారు, గేమ్లోకి పంపిస్తారు, అది చూసుకొని నువ్వు వెళ్ళాలి. మణికంఠ కూడా కొంచెం సేపు ఆలోచించి చివరికి మణికంఠ నేను వెళ్తాను అని చేతులు ఎత్తారు. ఎందుకంటే తను చెప్పాడు, అటు వెళ్తే నేను గేమ్లో ఆట ఆడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆటలోంచి తప్పించారు, అతను సొంతగా తప్పించారు. అక్కడికి వెళ్తే ఏంటంటే గేమ్లోకి ఏమైనా పంపిస్తారు. అక్కడ డామినేషన్ ఉంది. ఇక్కడ చాలా డామినేషన్. మెయిన్ పర్సన్, కీ పర్సన్ ఒక పర్సన్ ఉన్నారు కదా, సోనియా అని. ఆ కీ పర్సన్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. తనను భరించాలంటే చిన్న విషయం కాదు. అందుకని చెప్పి తను వెళ్తానని చెప్పారు. ఆ బ్యాంగిల్ వేసుకొని, ఆ బ్యాంగిల్ పవర్ ఏంటంటే ఇటు వెళ్ళి అటు నుంచి ఎవరినైనా ఒకరిని ఆ బ్యాంగిల్ వేసుకున్న వాళ్ళు సఫల్ చేయొచ్చు, ఎవరినైనా చేయొచ్చు. అది మనకంటే ఏంటంటే ఆలోచించి ఆదిత్యాన్ని సఫల్ చేశారు. ఇలా ఎందుకు పెట్టారో, సఫల్ ఎందుకు చేసుకుంటున్నారు, ఓకే స్ట్రాంగ్ ప్లేయర్ని చేసుకుంటే కొంచెం ఆట తీరు మారవచ్చు అని, ఆట చేంజ్ అవ్వచ్చు మొత్తం అని చెప్పి మారేది నార్మల్ క్యాండిడేట్స్. అటువంటిప్పుడు పెద్ద లాభం ఏమి ఉండదు. సో అఫ్కోర్స్ ఏమి ఆలోచించి బిగ్ బాస్ ఈ కాన్సెప్ట్ పెట్టారో కానీ, అటుపక్క నుంచి నాకు తెలిసి అటుపక్క నుంచి పృథ్వీని ఎవరినో ఒకరిని ఇటు లాగేస్తుంటే, ఇటు నుంచి అటు ఒకరు వెళ్ళి
కానీ అంత డేర్ చేసి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళి సోనియా చేతుల్లో పడాలని ధైర్యం కూడా చేయదు. ఎందుకంటే ఆమె నియంతలాగంటే చీఫ్ని ఏదో విధంగా మార్చి తన మాట చెల్లేటట్టు చేసుకుంటుండే. ఇలా ఉంటే ఎప్పటికైనా మంచిది కాదు. తర్వాత ఈ మారిపోయారు. ఆదిత్య వచ్చి నేను ఏ టీంలో ఉన్నా వాళ్ళకి 100% ఆట ఆడతాను అని చెప్పారు. బాగానే ఉంది. తర్వాత బిగ్ బాస్ అందరూ హాల్లో కూర్చొని ఫోటో బిగ్ బాస్ ఏంటంటే అందరి ఫోటోలు ఉంటాయి. ఒకరి ఫోటోలు ఇంకొకటి ధరించి వాళ్ళలాగా యాక్ట్ చేయాలి. కొంచెం చాలా ఫన్నీగా అనిపించింది. నబీలు ప్రేరణ బాగా చేశారు. అందరూ బాగా చాలాసేపు అర్ధరాత్రి వరకు జరిగింది, 12 గంటల వరకు. తర్వాత ఎవరు బాగా చేశారని బిగ్ బాస్ అడిగితే నబీల్ అని అందరూ చెప్పారు. కరెక్ట్, నబీలు బాగా చేశారు, ప్రేరణ కూడా బాగా చేశారు. నబీల్ చేసింది ఒకటే కాన్సెప్ట్ అయినా కొంచెంసేపు నవ్వు వచ్చింది, కానీ ప్రేరణ యాక్షన్లో కొంచెం ఎక్కువ అనిపించింది. బాగా చేసింది. కానీ అందరు నబీల్ అని అన్నారు. ఓకే, నబీలు బాగానే చేశారు. ఆట ఫన్నీగా బాగా సాగింది. అంటే ఇప్పుడు దాకా టెన్షన్ పడ్డారు, కొంచెం కూల్ చేశారు బిగ్ బాస్. ఆ విషయాన్ని సోనియా వీళ్ళ ముగ్గురి కాన్సెప్ట్ గురించి కూడా ఫన్నీ దాంట్లో ఉంది. ఒక రాజే జరిపిస్తున్న కాన్సెప్ట్ కూడా దాన్ని తను మిస్టేక్గా చెప్పుకోకుండా తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నాకు బాగా అనిపించింది మేము మా గురించి చెప్పుకోవడం. అంటే మేము బిగ్ బాస్ హౌస్లోనే ఒక గ్రేట్గా గొప్పగా చేస్తున్నాము అని. బయట ఏమనుకుంటున్నారో తనకు తెలియదేమో. బయట నువ్వు చేసే చేష్టలు నీకు తెలుసు, బయట ఏమనుకుంటారో నీకు తెలుసు. కానీ ఏంటంటే దాన్ని గొప్పగా కన్వే చేస్తున్నారు వీళ్ళు. అది నీకే చెందాలి. దాని గురించి ఏంటంటే గొప్పగా మా గురించి ఇలా చూపించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఈరోజు ఫ్రైడే మాత్రం ఏమంత గేమ్స్ కానీ టాస్కులు కానీ డిఫరెంట్ టాస్కులు ఏం జరగలేదు. రేపు ఇంకంతా టాస్కులు ఉండవు. రేపు ఎలిమినేషన్ సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్ ఉండి కొన్ని ఫన్నీ గేమ్స్ పెట్టి సేవింగ్స్ ఉంటాయి. సండే కూడా ఫన్నీ గేమ్స్ పెట్టి సేవింగ్స్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎలిమినేషన్ 2 ఉంటాయి అనుకుంటున్నాను నేను. 1 ఉంటే పృథ్వీ వెళ్ళిపోతారు, 2 ఉంటే సోనియా పృథ్వీ వెళ్తారు నేను అనుకోవడం, నా అనాలిసిస్ ప్రకారం. ఏమో ఈ 2 days నిన్న ఓటింగ్ మారిపోయి ఉండొచ్చు, చూద్దాం. ఎనీహౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.